ప్లీజ్ వ్యూయర్స్, మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదిన, పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం. అవునండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి. మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ మతిమరపు కోడలు. ఉంగుటూరు అనే ఊరిలో లింగయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి చాలా వ్యాపారాలున్నాయి. అన్ని వ్యాపారాలు చాలా బాగా నడుస్తున్నాయి. అలాంటి లింగయ్యకి చాలా ఆలస్యంగా ఒకే ఒక్క కూతురు పుట్టింది. ఆ పుట్టిన ఆడపిల్ల కూడా అంత ఆరోగ్యంగా లేకపోవటంతో లింగయ్య దంపతులు డాక్టర్లు, మందులు అని బాగానే డబ్బులు ఖర్చు చేశారు. అలా చిన్న వయసులోనే ఎక్కువ మందులు వాడటంతో లింగయ్య కూతురు శ్రీదేవికి కాస్త చిన్న వయసు నుండే మతిమరుపు సమస్య వచ్చి పడింది. ఆ కారణంగానే ఆమెను పెద్దగా చదివించలేదు. అలా ఎదుగుతున్న కొద్దీ శ్రీదేవి మతిమరుపు విషయం ఆ ఇంట్లో వాళ్లకి సాధారణమైపోయింది. ఒకసారి ఉదయాన్నే తన కూతురు శ్రీదేవిని వెంటబెట్టుకుని తన ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్లాడు లింగయ్య. అక్కడ ఫ్యాక్టరీ మొత్తం కూతురికి తిప్పి చూపిస్తూ ఉంటే వాళ్ల మేనేజర్ వచ్చి, సార్, అవతల మీటింగ్కి అంతా రెడీగా ఉంది. మన వాళ్ళందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. మీరు త్వరగా వస్తే. సరే తల్లి, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను వెళ్ళి అటెండ్ అవుతాను. మేనేజర్, నువ్వు అమ్మాయిని ఇంటి దగ్గర దింపేసిరా. సరే సార్ అని మేనేజర్ అంటాడు. దాంతో లింగయ్య తన మీటింగ్కి వెళ్తాడు. అప్పుడు ఆ మేనేజర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది మాట్లాడిన తర్వాత శ్రీదేవితో, మేడం, మన గోడౌన్ దగ్గర వర్కర్స్ ఏదో గొడవ చేస్తున్నారంట. నేను వెంటనే వెళ్ళాలి. సార్ కూడా మీటింగ్లో ఉన్నారు కనుక నేను వెళ్ళక తప్పదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరింటికి వెళ్ళిపోతారా? సార్ అడిగితే నేను డ్రాప్ చేయలేదని చెప్పకండి ప్లీజ్. నో ఇష్యూ మేనేజర్, మీరెళ్ళి మీ పని చూసుకోండి, నేను వెళతాను అని చెప్పటంతో ఆ మేనేజర్ తన పని మీద తాను వెళ్ళిపోతాడు. అలా ఫ్యాక్టరీ మొత్తం చూస్తూ అక్కడ తిరుగుతుంది శ్రీదేవి. అలా సాయంత్రం అయిపోతుంది. తన పనులన్నీ ముగించుకొని లింగయ్య కాస్త లేట్ నైట్ ఇంటికి వెళ్తాడు. అతని భార్య అతనికి ఎదురుగా వస్తుంది. ఏంటోయ్, అమ్మాయి భోజనం చేసేసి పడుకుందా? అమ్మాయి భోజనం చేయటమేంటండి, పొద్దున్నది మీతోటే వచ్చింది కదా. నాతో వచ్చింది, కానీ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ పడి నేను వెళ్ళిపోతూ అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని మేనేజర్కి చెప్పాను. అంటే అతను తీసుకురాలేదా అమ్మాయిని అంటూ కంగారు పడి ఆ రాత్రివేళ మేనేజర్కి ఫోన్ చేశాడు. అతను ఉదయం జరిగిన విషయం తన యజమానికి చెప్తాడు. ఆ ఫోన్ అయ్యాక లింగయ్య తన భార్య దగ్గరికొచ్చి, ఈ పిల్ల కొంప ముంచేసిందే. ఏవైందండి? ఏమవ్వటం ఏంటి? ఉదయం నేను మేనేజర్కి అమ్మాయిని అప్పచెప్పి వెళ్తే అతనేదో పనుందని గోడౌన్కి వెళ్తానన్నాడంట. మన పిల్ల నేను ఇంటికి వెళ్తానులే, మీ పని చూసుకోండి అందంట. పాపం ఆ మేనేజర్ కొత్తవాడు గదా, మనమ్మాయి మతిమరుపు గురించి తెలీదు. అందుకే పిల్లని అక్కడే వదిలి వెళ్ళాడంట అని భార్యకి చెప్పి ఆఘమేఘాల మీద ఫ్యాక్టరీకి వెళ్తే అక్కడ శ్రీదేవి తను నైట్ షిఫ్ట్ వర్కర్ని అనుకొని అక్కడున్న మిగిలిన వర్కర్స్తో పాటు కలిసి పనిచేస్తూ ఉంటుంది. అమ్మా శ్రీదేవి, నువ్వేంటమ్మా ఈ పనులు చేస్తున్నావు? ఇంటికి పదా. నేను పని పూర్తి చేసుకొని వస్తానయ్యా. అయ్యో నా రాత, నీకు పనిచేయాల్సిన కర్మేంటమ్మా? నువ్వు నా కూతురివి, ఇది మన ఫ్యాక్టరీ. అవునా నాన్నా, నాకు గుర్తులేదు నాన్నా అంటూ తన తండ్రితో కలిసి ఇంటికొచ్చింది. ఈ విధంగా లేడీ గజనీలాగా ఎప్పటికప్పుడు తన మతిమరుపుతో అన్నీ మరిచిపోయే శ్రీదేవిని ఇక ఎంతో కాలం తమ ఇంట్లో ఉంచుకోకూడదని ఆమెకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టాడు లింగయ్య. అలా తమకు తెలిసిన బంధువుల సంబంధమని చెప్పి మల్లికార్జునరావు అనే పెద్ద మనిషికి ఒక్కగానొక్క కొడుకుంటే ఆ సంబంధాన్ని ఖాయం చేసేస్తాడు. నిజానికి మల్లికార్జునరావు కుటుంబం చాలా నెమ్మదైన కుటుంబం. ఎవరి జోలికి పోకుండా తమ పనేదో తాము చేసుకుంటూ పోయే ఆర్థడాక్స్ ఫ్యామిలీ లాంటిది ఆ ఫ్యామిలీ. అలాంటి ఇంటికి తమ పిల్లనిచ్చే ముందు తమ పిల్లకి ఉన్న లోపాన్ని దాచిపెట్టాలి అనుకోలేదు లింగయ్య. చూడండి చెల్లెమ్మ, మా పిల్లని చెప్పుకోవటం కాదు కానీ అన్ని విషయాల్లోనూ పిల్ల బాగానే ఉంటుంది. కాని పిల్లకి కాస్త మతిమరుపు, దాని చిన్నతనంలో అనారోగ్యం కారణంగా వాడిన మందుల ప్రభావం వల్ల పిల్లకి ఆ సమస్య వచ్చింది. భలేవారే అన్నయ్య గారు, ఆ మాటకొస్తే నాకు కాస్త మతిమరుపుందిలేండి.
అయినా ఈ రోజుల్లో ఇవన్నీ సహజం. మీ పిల్ల లోపంతో మాకేమీ ఇబ్బంది లేదు. పిల్ల మాకు బాగా నచ్చిందండి. అని చెప్పటంతో మల్లికార్జునరావు కొడుకు విజయ్కి శ్రీదేవికి పెళ్లి జరిగిపోయింది. కొత్త కోడలు అత్తింట్లో అడుగుపెట్టాక అత్తగారు ప్రతి విషయంలోనూ కొత్త కోడలి వెనకే ఉండి తమ ఇంటి పద్ధతుల్ని దగ్గరుండి నేర్పటంతో ఆ ఇంటికొచ్చాక శ్రీదేవి మతిమరుపు వల్ల ఎవ్వరూ పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. అలా ఉన్న సమయంలో ఒకరోజు అత్తగారు తన కోడలితో, అమ్మాయి శ్రీదేవి, ఉదయం అబ్బాయికి చెప్పడం మర్చిపోయానమ్మా. ఈ ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. కాస్త లిస్టు తీసుకొనెళ్ళి సరుకులు తీసుకురామ్మా. దాందే ఉందత్తయ్య, నాకు కూడా ఇంట్లోనే ఉండి ఉండి బోరు కొడుతుంది. సరదాగా అలా వెళ్ళినట్టుంటుంది. సరుకుల పని పూర్తయిపోతుంది అని చెప్పి అత్తగారిచ్చిన లిస్టు తీసుకుని ఆ కిరాణా షాప్కి వెళ్ళింది. కోడలు బయటకు వెళ్ళింది కదా అని అత్తగారు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగానే కోడలు వెళ్ళి 3 గంటలు దాటిపోతుంది. ఇదేంటి, కోడలు సరుకులు తెస్తానని వెళ్ళి 3 గంటలు దాటిపోయింది? అక్కడ ఎంత రద్దీ ఉన్నా కూడా ఇన్ని గంటలు పట్టదే అని అనుకుంటూ ఉండగా అత్తగారి ఫోను రింగ్ అవుతుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఫోన్ చేసింది ఆ కిరాణా షాప్లోని కుర్రాడు. అమ్మా, ఈవిడిగారు మీ కోళ్ళ అమ్మా? అవును బాబూ, అమ్మాయి మా కోళ్లే. ఇంతకి ఏమైంది? ఏమవడమేంటమ్మా, అప్పుడనగా సరుకులు కట్టిమ్మని లిస్టుతో వచ్చారు. కాసేపు ఆగండి, కట్టిస్తాను అంటే నేను హెల్ప్ చేస్తాను అన్నారు. పోన్లే, పని త్వరగా అవుతుంది కదా అని సరే అంటే ఇప్పుడు సరుకులన్నీ కట్టి నా చేతికిచ్చి డబ్బులు నన్నే ఇవ్వమంటున్నారండి. ఇది తన షాపు అంటుంది. కాస్త చూడండమ్మా, మా ఓనర్ గారు వచ్చారంటే నా ఉద్యోగం పోతుంది. అయ్యో, దానికి కాస్త మతి మరుపు బాబూ. ఏది, మా కోళ్లకు ఒకసారి ఫోన్ ఇవ్వు బాబూ అని అనటంతో ఆ కుర్రాడు మతిమరుపు కోడలికి ఫోన్ ఇచ్చాడు. ఆ ఫోన్ అందుకున్న మతిమరుపు కోడలు, అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. మన షాప్లో ఇలాంటి మోసగాళ్ళని రోజుకు మనం ఎంతమందిని చూడడం లేదు. ఇతని దగ్గర నేను డబ్బులు వసూలు చేస్తాలేండి. ఓసేయ్, అదేమి మన షాప్ కాదే. అక్కడ సరుకులు తేవడానికి నువ్వే వెళ్ళు. సరుకులు తీసుకొని నువ్వే అతనికి డబ్బులు గట్టి రావాలి. అయ్యో అవునా అత్తయ్య, నేను మర్చిపోయాను. సారీ బాబూ. ఏవి, మా సరుకులు కట్టడం అయిపోయిందా? ఇంతకి బిల్ ఎంత అంటూ మళ్ళీ ఏమీ జరగనట్టే క్యాజువల్గా మాట్లాడేస్తుంది. అలా మతిమరుపు కోడలి వల్ల ఆ అత్తగారికి మొట్టమొదటి స్ట్రోకు అప్పుడు తగిలింది. ఇంకా అది మొదలు అప్పుడప్పుడు ఆ మతిమరుపు కోడలు ఆ ఇంట్లో వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్ లాగా తన మతిమరుపుతో స్ట్రోక్స్ ఇస్తూనే ఉంది. అలా కొన్నాళ్ళు గడిచేసరికి ఇక ఆ ఇంట్లో అందరూ ఆ మతిమరుపు కోడలి చర్యలకి చేష్టలకి అలవాటు పడిపోయారు. ఒకసారి తప్పక వెళ్లాల్సిన ఒక ఫంక్షన్ ఉండటంతో అత్తామామలిద్దరూ వెళ్తూ తమ మతిమరుపు కోడలు శ్రీదేవితో, చూడమ్మా శ్రీదేవి, నేను మీ మామయ్య గారు ఒక ఫంక్షన్కి వెళ్లాల్సిన పని పడింది. కాబట్టి మేం మళ్ళీ వచ్చేసరికి సాయంత్రం 5 అయిపోతుంది. నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళబాక. అసలే నీకు మతిమరుపు. నా గురించి మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. మీరు వెళ్ళరండి. ఈసారి నా వల్ల మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని ఎప్పటిలాగానే ఓవర్ కాన్ఫిడెన్స్తో తన అత్తగారికి మాటిచ్చేస్తుంది. ఇక తమ మతిమరుపు కోడలి మాట విని ఆ అత్తామామలు కూడా ఫంక్షన్కి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ మతిమరుపు కోడలు, పాపం, ప్రతిసారి నా మతిమరుపు వల్ల అత్తయ్య వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. కాబట్టి ఇవాళ ఏవైనా సరే నాకు మతిమరుపు లేదని అత్తయ్య వాళ్ళు వచ్చేసరికి నేను ప్రూవ్ చేసుకోవాలి. అందుకే అత్తయ్య వాళ్ళు సాయంత్రం 5 గంటలకి వస్తానన్నారు కనుక నేను నా చేతి మీద రాసుకుని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను. గడియారంలో టైం ఇప్పుడు 10 అయింది. అత్తయ్య వాళ్ళు 5 గంటలకి రాగానే పలకరించి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాను అని గడియారం వంక చూసుకుని సాయంత్రం టైం తన చేతి మీద నోట్ చేసుకుంటుంది. కానీ అత్తమామల కర్మేంటంటే గడియారంలో బ్యాటరీ అయిపోయి 2 రోజులైంది. అప్పట్నుంచి అది 10 గంటలే చూపిస్తుంది. కానీ ఆ విషయం తెలియని మతిమరుపు కోడలు ఉదయం 10 గంటలకి వెళ్లిన వాళ్ళు సాయంత్రం 5కి వస్తారని ఫిక్స్ అయింది. అలా కోడలు తన తిండి తాను తిని పడుకొని లేచి గడియారం వైపు చూస్తుంది. అయినా సమయం ఇంకా 10 గంటలే అవుతుంది. ఏంటో ఇవాళ అసలు టైమే గడవడం లేదు. సాయంత్రం వరకు ఎలా టైం పాస్ చేయాలో ఏమో అని అనుకుంటుంది. ఇంతలో అత్తామామలొచ్చి డోర్ బెల్లు నొక్కుతారు. మతిమరుపు కోడలు వెళ్లి తలుపు తెరిచింది.
అత్తగారు స్వతంత్రించి లోపలికొస్తుంటే మతిమరుపు కోడలు ఆమెని ఆపుతూ ఇలా అంటుంది. ఎవరమ్మా నువ్వు? తలుపు తీయగానే తోసుకుంటూ వచ్చేస్తున్నావు. ఇంట్లో ఎవరు లేరనుకుంటున్నావా? ఓసే మతిమరుపుదానా, నేనెవరినో కాదే, మీ అత్తగారినే. పొద్దున్నే చెప్పేబోయే కదే. చాలే నోరు మూసుకమ్మా. మా అత్తగారు వాళ్ళు సాయంత్రం 5 గంటలకు వస్తారు. అక్కడ చూడు, టైం ఎంతయిందో, ఉదయం 10 అయింది. అక్కడికి ఈ విషయం నేను మర్చిపోతానని చేతి మీద కూడా రాసుకున్నాను. పోవమ్మా పో, వేరే ఇల్లు చూసుకో అంటూ అత్తగారితోటే గొడవకి దిగింది ఆ మతిమరుపు కోడలు. అలా ఎంతసేపైనా అత్తగారిని మామగారిని ఇంట్లోకి రానీయకుండా అడ్డగించాక ఆ అత్తగారు విసిగిపోయి ఇలా అంటుంది. సరే తల్లి, ముందు మీ అత్తగారికి ఫోన్ చేయి, ఆమె ఎక్కడుందో తెలుస్తుంది అని అనటంతో ఆ మతిమరుపు కోడలు తన ఫోన్ తీసుకుని అత్తగారికి డయల్ చేసింది. తన ఎదురుగా గొడవ పడుతున్న అత్తగారి చేతిలో ఫోను మోగుతూ ఉంటుంది. అత్తయ్యా, ఇదేనా రావడం? చూశారా, మీరు లేకపోతే ఇంటిని ఎంత భద్రంగా చూసుకుంటున్నానో. ఒక్క పరాయి పురుగును కూడా లోపలికి రానివ్వడం లేదు. మీరు అక్కడే నిలబడిపోయారేంటి? లోపలికి రండి మావయ్య, ఇది మనిల్లే కదా అంటూ అప్పటి వరకు అంతరాద్దంతం చేసి మళ్లీ ఏమీ ఎరగనట్టు వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుంది. ఈసారి మతిమరుపు కోడలిచ్చిన సూపర్ స్ట్రోక్ తిన్న ఆ అత్తామామలు నెత్తిబాదుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. అలా ఒక మతిమరుపు కోడలితో ఆ అత్తగారికి ఆ ఇంట్లో వాళ్ళకి విచిత్రమైన పాటలొచ్చి పడ్డాయి. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తిమ్మాపురం అనే ఊరిలో చిన్నప్పరాయుడు అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతనిది తరతరాలుగా చాలా గొప్ప పేరున్న కుటుంబం. అందుకే పెళ్లైన తరువాత తమకి మొదట పుట్టబోయేది మగబిడ్డే అవ్వాలని, ఆ బిడ్డ వల్ల తన వంశ ప్రతిష్ట, కుటుంబ గౌరవం పెరగాలని కలలుగనేవాడు. కానీ దేవుడి ప్లాన్ వేరేలా ఉండటంతో అతనికి మొట్టమొదట ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకి స్వాతి అని పేరు పెట్టాడు. నిజానికి కూతురు పుట్టినందుకు చిన్నప్పరాయుడికి అంత సంతోషమేమీ కలగలేదు. అందుకే తన వంశం పేరు నిలబెట్టే కొడుకు కావాలని ఆలోచిస్తూ ఉండేవాడు. తన బిడ్డే అయినా సరే ఆడపిల్ల కావటంతో ఆ పిల్లతో పెద్దగా ప్రేమానురాగాలతో ఉండేవాడు కాదు. ఏదో జన్మనిచ్చాడు కాబట్టి ఆ పిల్లకి కావాల్సిన అవసరాలు తీర్చేవాడు. ఎప్పుడైనా పిల్ల పట్టుబడితే అయిష్టంగానే అక్కడికి ఇక్కడికి తీసుకువెళ్ళేవాడు. అందుకే చాలా కాలంగా భర్త తీరు గమనించిన చిన్నప్పరాయుడి భార్య ఒకనాడు అతనితో ఇలా అంటుంది. ఏవండి, మీరు మన అమ్మాయి పట్ల ప్రవర్తిస్తున్న తీరు బాగాలేదండి. ఎంత ఆడపిల్లైనా తను మన బిడ్డండి, మన రక్తం. అలాంటి పిల్లని మీరు పరాయి దానిలాగా చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మగపిల్లాడు కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆడపిల్ల పుట్టిందని దాన్ని ఇలా చూడడం సరికాదేమోనండి. ఏడిసావులే, ఏది సరైందో ఏది కాదో నువ్వు చెప్తున్నావా నాకు? అవును, ఏ ఇంటినైనా ఉద్ధరించేవాడు మగపిల్లాడే. అందుకే నాకు మగపిల్లాడి మీదే ఉంది. అయినా ఆడపిల్ల ఏనాటికైనా అత్తారింటికెళ్లే పిల్లే గాని మన ఇంట్లో ఉండే పిల్ల కాదు. కాబట్టి ఆ పిల్ల అవసరాలు తీర్చామా, ఇక్కడి నుంచి పంపామా అన్నట్టుంటే చాలు అంటూ భార్య మీదే కోపడ్డాడు. ఈ విధంగా మగపిల్లాడు పుట్టలేదన్న బాధని తన కూతురి మీద అయిష్టంగా మార్చుకొని బ్రతుకుతున్నాడు చిన్నప్ప. అలా కొన్నాళ్ళు గడిచాక చిన్నప్పరాయుడికి మగబిడ్డ పుట్టాడు. ఇక ఆ క్షణం నుండి అతని ముఖం దగదగా వెలిగిపోయేది. అందుకే కొడుకు విషయంలో ఉన్నంత ప్రేమ కూతురి విషయంలో చూపించేవాడు కాదు. అలా రోజులు గడుస్తున్నాయి. కూతురికి వయసు పెరుగుతున్న కొద్దీ తన తండ్రి తనని పట్టించుకోవటం లేదన్న విషయం అర్థమైనా తన బాధని తనలోనే దాచుకునేది. కానీ తను మాత్రం తండ్రి గురించి ఏనాడూ తప్పుగా అనుకోలేదు. మరో 2 ఏళ్లు గడిచాక చిన్నప్పరాయుడికి మరో కొడుకు పుట్టాడు. ఇక అప్పట్నుంచి తన 2 కొడుకులే తన ఆస్తి అన్నట్టు వాళ్ళ బాగోగుల గురించే తప్ప కూతురి విషయం పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అలా కొన్నాళ్ళు గడిచాక, ఏవండి, మీరు ఎంతసేపు కొడుకుల గురించి ఆలోచించుకుంటూ వాళ్ళని చూసి మురిసిపోతుంటే కాదు, వాళ్ళకన్నా ముందు మనకొక కూతురుంది. ఆ విషయం మీకు గుర్తుందా? ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావే నువ్వు? అవతల నాకు చాలా పనులున్నాయి. చెప్పేదేదో సూటిగా త్వరగా చెప్పు. పిల్ల ఎదిగిందండి, దానికి పెళ్లి చేయరా? ఇప్పటి నుండి మొదలు పెడితే గాని ఎప్పటికో ఒక మంచి సంబంధం కుదురుతుంది. చూడు, ఇప్పుడు నీ కూతురి కోసం రాజకుమారుణ్ణి వెతకటం కుదరదు గాని ఏదో ఒక సంబంధం చూసి ఆ పిల్లకి పెళ్లి చేసి పంపేద్దాంలే. యువతల అబ్బాయిలిద్దరూ పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళకి పై చదువులని అవి ఇవి చాలా ఖర్చులుంటాయి.
ఇట్లాంటి సమయంలో నీ కూతుర్ని ముందే అత్తారింటికి పంపేస్తే వదిలిపోతుంది అని తల్లి తండ్రి మాట్లాడుకున్న మాటలు వంటగదిలో ఉన్న స్వాతి చెవిన పడతాయి. ఆమె కంటనీరు పెట్టుకుంటుంది. ఏంటి ఎన్నాళ్ళకైనా ఇంక నాన్నకి నా మీద ప్రేమ రాదా? నేను ఆయనకి ఏం అన్యాయం చేశానని నన్ను చిన్నప్పటి నుండి ఇలాగే చూస్తున్నారు. కూతురిగా పుట్టడం నా తప్ప అంటూ చాలా బాధపడింది స్వాతి. కాని ఎప్పటి నుండో అవే మాటలు విని విని ఉండటంతో తన గుండెని దిటవు చేసుకుంది. ఇక చిన్నప్పరాయుడు తను అనుకున్నట్టే కూతురికి పెళ్లి చేసి పంపేయాలన్న ఉద్దేశంతో అప్పటికే పెళ్ళై భార్య చనిపోయిన ఒక రెండవ పెళ్లివాడి సంబంధం చూశాడు. ఆ సంబంధమైతే కట్నం బాధ ఉండదని, కనీసం కూతురి యొక్క అభిప్రాయం కూడా కనుక్కోకుండా కూతురి పెళ్లిని చాలా హడావిడిగా జరిపించేసి ఆమెను అత్తారింటికి పంపేసి మమా అనిపించాడు. ఇక ఆ తరువాత స్వాతి కూడా పుట్టింటికి రావాలని కాని, ఇక్కడి మనుషులతో సంబంధాలు పెట్టుకోవాలని కాని ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎందుకంటే కన్న తండ్రే తనని బరువు అనుకున్నప్పుడు ఇక తమ్ముళ్ళు తనని ఏం పట్టించుకుంటారులే అని ఆమె పుట్టింటి మీద అలిగింది. రోజులు గడుస్తున్నాయి. చిన్నప్పరాయుడు కొడుకులిద్దరూ పెద్దవాళ్లై ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. మామూలుగానే కొడుకులు పుట్టాలని కోరుకున్న పెద్ద మనిషి అతను. అదే కొడుకులు ఇప్పుడు ప్రయోజకులై బుద్ధిమంతులుగా ఉండటంతో అతనికి వాళ్ళని చూస్తే చాలా గర్వంగా ఉండేది. అందుకే వాళ్ల ప్రయోజకత్వాన్ని చూసి తెగ మురిసిపోతున్న సమయంలో కొడుకులకి వరుసపెట్టి సంబంధాలు రాసాగాయి. అప్పుడు తన భార్య చిన్నప్పరాయుడితో ఇలా అంటుంది. ఏవండి, ఆ కాంతాపురం సంబంధం వాళ్ళు మళ్ళీ గుర్తు చేస్తున్నారండి. పిల్లని చూసుకోవడానికి ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు. పిల్ల చూడ్డానికి బాగానే ఉంది కదండి. పైగా కుటుంబం కూడా మంచిది. అందుకే ఒకసారి అమ్మాయిని నేరుగా చూసొద్దామండి. అన్నీ కుదిరితే మన పెద్దాడికి పెళ్ళైపోతుంది. ఓ ఆగవే, ఏంటా స్పీడు? ఇదేమైనా ఆషామాషి విషయం అనుకుంటున్నావా? మన అబ్బాయిల పెళ్ళి ఇట్టా కనిపించిన సంబంధాన్నల్లా ఖాయం చేసుకుందాం అనుకుంటే ఎట్టా చెప్పు? అబ్బాయి జీవితం బాగుండాలంటే చక్కటి పిల్ల ఆడి జీవితంలో ఉండాలి. అంటే మనం కొద్దిగా ఓపిక బట్టు ఉండాలి. అయినా మన వాడేమైనా సెటిల్మెంట్ లేనివాడు అనుకుంటున్నావా? ఆడికి చక్కటి ఉద్యోగం ఉంది, పైగా బుద్ధివంతుడు కూడా. అందుకే ఆడపెళ్లి వాళ్ళు అంత ఆవగా వెంటబడుతున్నారు. ఇట్లాంటప్పుడు మనం దూకుడుగా పోకూడదు, నిదానించి నిర్ణయం తీసుకోవాలి. ఇది చాలా అన్యాయం అండి. అప్పుడేమో కూతురు పెళ్లి సమయంలో క్షణం కూడా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు. రెండో పెళ్ళాడికిచ్చి పెళ్లి చేశారు. ఆ కోపంతోనే పిల్ల కూడా మన మీద అలిగింది. ఎప్పటికీ 2 పిల్లలు పుట్టినా అది పుట్టింటికి రావడానికి ఇష్టపడడం లేదు. మళ్ళీ మొదలెట్టావా? అవకాశం దొరికితే చాలు నీకా కూతురి గోలే. దాని రాత అలా ఉంది, జరిగిపోయింది. మనం కాదంటే ఆగుతుందా? దాని తలరాతలో రెండో పెళ్ళాడు రాసిపెట్టుంటే మనం మాత్రం ఏం చేయగలుగుతాం? అంటూ ఇప్పటికీ తన కూతురి పట్ల ఉన్న చిన్నచూపుతోటే మాట్లాడి ఆ సందర్భాన్ని దాటవేస్తాడు. ఇక పెద్ద కొడుకు కోసం ఎన్నో మంచి సంబంధాలని ఫిల్టర్ చేసి ఒక గొప్పింటి సంబంధాన్ని ఖాయం చేశాడు. అలా కొత్త కోడలిగా జయంతి ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమె పైకి నవ్వుతూ మామూలుగానే ఉన్న డబ్బుంది అన్న దర్పం ఆమె మాటల్లోనూ ఆమె చేతల్లోనూ ఉండేది. అందుకే అతి తక్కువ కాలంలో మంచివాడైన తన భర్తని కొంగున కట్టుకోగలిగింది. ఇక ఆ తరువాత రెండవ కొడుక్కి కూడా ఎన్నో ఫిల్టర్లు వేసి ఒక మంచి సంబంధం ఖాయం చేసి పెళ్లి చేశాడు చిన్నప్పరాయుడు. అలా కొడుకులు కోడళ్లతో తన ఇల్లు కలకల్లాడుతుంటే ఆ పెద్ద మనిషి మురిసిపోయేవాడు. కానీ కొన్నాళ్ల తర్వాత తోటికోడలిద్దరి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావటం మొదలయ్యాయి. పైగా చిన్న కోడలు తన భర్తకి ప్రెస్టేజ్ కోసం తాగటం కూడా అలవాటు చేసింది. తమ పుట్టింటి తరపున అందరూ గొప్పవాళ్లు కావటంతో వాళ్లలో తన భర్త కూడా ఇమడాలని అతనికి తాగుడు అలవాటు చేసింది. అలా అలవాటుగా మొదలైన తాగుడు ఆ చిన్న కొడుక్కి వ్యసనంగా మారింది. ఆ విషయం మీదే ఇంట్లో తోటి కోడలిద్దరికీ పడేది కాదు. దాంతో ఇల్లు రణరంగంగా మారిపోయింది. చివరికి చిన్నప్పరాయుడి మాటకి కూడా ఆ కోడళ్ళు విలువివ్వనంత హీనంగా మారిపోయింది అతని పెద్దరికం. ఒకరోజు చిన్నప్పరాయుడు బాధపడుతూ ఉంటే అతని భార్యొచ్చి ఇలా అంటుంది. ఏవండి, ఇలా అవమానాలు పడతా కోడళ్ళ చేత మాటలు అనిపించుకుంటూ మనం ఇక్కడ ఉండడం అవసరం అంటారా? చెప్పండి. తప్పదు లక్ష్మి, ఇదంతా నేను చేసుకున్న పాపమే గదా. ఈ ఇంట్లో మహారాణిలా చూసుకోవాల్సిన ఇంటి బిడ్డని ఆనాడు నేను మనిషిలా కూడా చూడలేదు. పైగా ఒక రెండో పిల్లాడికిచ్చి దాని గొంతు కోశాను. దాన్ని చూడ్డానికి వెళ్ళలేని దుర్మార్గుని నేను. మరిప్పుడు ఇంటి కోడళ్ల చేత
అవమానాలు పడుతున్నానంటే పడాలి గదా. ఆనాడు నా కూతురు ఉసురు పోసుకున్నాను, ఈనాడు అనుభవిస్తున్నాను అంటూ తన బాధని భార్యకి చెప్పుకొని ఏడ్చాడు. అలా ఇంట్లో కోడళ్లతో పూటపూటకి గొడవలు అవమానాలు ఎందుకులే అని చిన్నప్పరాయుడు దంపతులు ఎప్పుడూ గుళ్ళు గోపురాలని తిరుగుతూ అక్కడ పెట్టే ప్రసాదాలతో జీవించసాగారు. అలా ఒకసారి దీనమైన స్థితిలో గుళ్ళో తన తల్లిదండ్రుల్ని చూసిన కూతురు స్వాతి వాళ్ళ దగ్గరకొచ్చి పలకరించింది. దయనీయంగా ఉన్న తండ్రి పరిస్థితిని చూసి కదిలిపోయింది. అప్పుడు ఆ క్షణం ఆమెకు తన తండ్రి తనని ఎలా చూశాడో గుర్తురాలేదు. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయాడు అనే బాధ మాత్రమే కలిగింది. అందుకే వెంటనే తండ్రిని ఓదారుస్తూ, ఏంటి నాన్న ఇది? మీకు కూతురు లేదు, ఉన్నది కొడుకులే అని అప్పుడు అనుకున్నారు సరే. మరి ఇప్పుడు మీ కొడుకులు మీ ఇంట్లోనే మీకు స్థానం లేదని ఇండైరెక్ట్గా చెప్తున్నాకైనా మీకు ఒక కూతురు కూడా ఉందని ఒక్కసారి కూడా అనుకోలేదా నాన్న? ఇలా అనాథల్లాగా గుడుల్లో తింటవేంటి నాన్న? నేను బ్రతికే ఉన్నాను కదా. లేదమ్మా, మొదట్నుండి కొడుకు కొడుకు అంటూ విర్రవీగాను. అందుకే మొదట పుట్టిన కూతుర్ని కూడా పట్టించుకోకుండా నీ జీవితాన్ని పాడు చేశాను. అలాంటిది ఏ కొడుకుల కోసం నేను ఎగిరెగిరి పడ్డానో ఆ కొడుకులు తమకి పెళ్ళాలొచ్చాక వాళ్ళకి బానిసలైపోయారు. ఇప్పుడు ఈ తండ్రి ఊసు కూడా వాళ్ళకి లేదు. అంతేలే, నీ జీవితాన్ని క్షణాల్లో నిర్ణయించి పెళ్లి చేసి నేను వాళ్ళ కోసం వెతికి వెతికి తెచ్చి నెత్తిన పెట్టుకున్న కోడళ్ళు కదా, ఇంకా వాళ్ళని ఏమంటాను? సరే, అవన్నీ వదిలేయండి. పదండి మన ఇంటికి వెళ్దాం. మీ కొడుకులకి తండ్రి అక్కర్లేదేమో కానీ నాకు మాత్రం తండ్రి కావాలి నాన్న. చిన్నప్పుడు నాన్న ప్రేమ అంటే ఏంటో తెలియలేదు. కనీసం ఇప్పుడైనా నిన్ను దగ్గరుండి నన్ను చూసుకొని నాన్న అంటూ తండ్రితో ఆ కూతురన్న ఒక్కో మాట ఆ తండ్రికి చెంపదెబ్బలా తగిలే. అందుకే అవమానాలు పడుతూ కొడుకుల పంచన ఉండే కన్నా ఆప్యాయత పంచే కూతురి నీడే నయమనుకొని తన కూతురి వెంట వెళ్ళాడు ఆ అమాయకపు తండ్రి. అత్తగారు తన ఇద్దరి కోడళ్ళని తన దారిలోకి తెచ్చుకోవాలనుకుంటుంది. కానీ పెద్ద కోడలు చిన్న కోడలు మాత్రం అత్తగారి మాటను అసలు లెక్కే చేయటం లేదు. చివరికి అత్తగారే వారి మాటలు వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక తన కోడళ్ళ గురించి పట్టించుకోవడం మానేసి అత్తగారు ఊర్లోని జనంతో కలవటం, వారి బాగోగులు తెలుసుకుని వారి క్షేమం కోసం ఏదో ఒకటి చేయటం వంటివి చేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు అత్తగారు ఇలా అనుకుంటూ ఉంటుంది. నా ఇంటినైనా చక్కదిద్దుకోలేకపోయాను, కనీసం ఊరినైనా చక్కదిద్దాలి. నాకు తోచిన సహాయం చేస్తూ వారికి అండగా ఉండాలి. అత్తయ్య, రోజు మీరింట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఊరు గుడి దగ్గర కూడా అసలు కనిపించరే. ఈ మధ్య అత్తయ్య స్కూల్ పిల్లలతో సావాసం చేస్తున్నారు లక్క. రోజు ఆ పాఠశాలకు వెళ్ళి విద్యార్థులతో ఆడడం పాడడం, వారికి ఏవేవో పద్ధతులు నేర్పిస్తున్నారని ఊరు జనం మొత్తం గుసగుసలాడుకుంటున్నారు. అవునా? మనతే చిన్నపిల్ల మారిపోయారా? ఇది నిజమా కలా? పండే చాలు కానీ, మీకు పెళ్ళిళ్ళు అయ్యి ఇన్ని రోజులైంది, ఎంతవరకు ఒక పిల్ల లేదు పీచు లేదు. మీరేదో ఆ పిల్లాడిని కానీ నా మొఖాన పడేస్తే నేను నా మనవడితో హాయిగా ఆడుకుంటూ ఉంటాను కదా. మాట ఎత్తితే అత్త మీద అరవడం కాదు, ముందు ఆ పనేదో చూడండి. నీ కొడుకు ఎప్పుడు బయట తిరుగుతుంటే నా కడుపులో కాయల కాస్తుంది అత్తయ్య. అవునవును, నా మొగుడేమో రోజు కడుపు నిండేలా తినడం, ఆ తర్వాత వచ్చి గురక పెట్టి మరీ నిద్రపోవడం, అడిగేవారే లేరు. పండేక పెళ్లి చేయడం వరకే మా బాధ్యత. ఆ తర్వాత కొంగు కట్టేసి తిరుగుతున్నారు కదా మీరు, అతను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తారు. మొగుళ్ళని మీ దారిలో తెచ్చుకోవడం చేసుకోవడం ఇంతవరకు తెలీదు. ఏంటో ఈ కాలం పిల్లలు. ఇప్పుడేంటి, మీకు పిల్లలు కావాలంతే కదా, చూస్తూ ఉండండి. మీ చేతిలో 3 పిల్లల్ని పెట్టకపోతే అప్పుడు అడగండి. అదేం ఆకాశం నుంచి ఊడిపడేది కాదే, దేవుణ్ణి నిష్టగా కొలవాలి, మొగుళ్ళను సంతోషంగా చూసుకోవాలి. అంతకంటే మించి మీరు నన్ను బాధ పెట్టకుండా ఉంటే ఆ తర్వాత మీ లోకం మీ భర్తలే అవుతారు. ఇక కడుపు పండి బిడ్డ భూలోకంపై పడతాడంతే. భలే చెప్పొచ్చారే, మీరు కూడా అంతేనా? ఏదే అదిగా ప్రసంగం అంటే. వద్దన్నానా? మాటలు కోటలు దాటకూడదు, మనసు మసిపూసిన మారేడికాయలు అవ్వకూడదు. ఇదే ఆడదాని నైజం. స్త్రీ అంటే ప్రేమకు మారు పేరులా ఉండాలి, మీలా మాడిపోయిన మసాలా దోశలా ఉండకూడదు. అబ్బో, మూలికి నాకు మీద తాటికి పడ్డట్లు మీ మాటలు మా మీద పడ్డం విడ్డూరంగా ఉంది అత్తయ్య. పొద్దున్నే నా మీద వచ్చి పడ్డారేంటమ్మా? మీకేం పనులు లేవా? ఎప్పుడు అత్తని ఆడిపోసుకుందామనే చూస్తుంటారా ఏంది? ఇంతలోనే అక్కడికి ఆ ఊరి సర్పంచ్ వస్తాడు. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నాను సర్పంచ్ గారు, మీరెలా ఉన్నారు?
ఏంటి ఇలా వచ్చారు? ఏమైనా పని పడిందా? అవునమ్మా, పొరుగురాళ్ళు మనకి నీళ్ళు వదలటం లేదు. ఆ ఊరి పెద్ద యజమాని సావిత్రమ్మ మొండి పట్టుకొని కూర్చుంది. ఇకపై మన ఊరాలకి నీళ్ళు వదిలేదే లేదని కరాఖండిగా చెప్పేసింది. ఆ సావిత్రి చిన్నతనంలోనే నాతో పరుగు పందెంలో ఓడిపోయింది. అప్పటి నుండి దానికి నేనన్నా మా నూరన్నా కోపం, అసూయ, ద్వేషం. ఇవాళకి మళ్ళీ దాంతో పని పడిందన్నమాట. అందుకేనమ్మా మీ దగ్గరికి వచ్చాను. మీరైతే మీ స్నేహితురాలతో మాట్లాడి మన ఊరికి నీళ్ళని ఇప్పిస్తారని ఇట్టా వచ్చానమ్మా. అదేంటి సర్పంచ్ గారు, మా అత్తయ్య మన ఈ ఊరికి మహారాణా ఏంటి? సరాసరి ఇక్కడికి వచ్చి ఏవే సహాయం అడుగుతున్నారు? ఇప్పుడే ఇంట్లో గోలగోల చేస్తుంది. ఇక ఆ పొరుగు ఉరిగిపోతే ఏమన్నా ఉందా? ఆ సావిత్రమ్మని చీల్చి చెండాడిద్దేమో. ఆ పండేక సర్పంచ్ గారు, మనం పొరుగురికి వెళ్దాం పదండి. వీలైనంత త్వరగా ఆ సావిత్రితో మాట్లాడి మన ఊరికి నీళ్లు రప్పించి ఏర్పాట్లు చేయాలి. అలా అత్తగారు పొరుగురికి వెళ్తూ ఉంటే పెద్ద కోడలు చిన్న కోడలు విచిత్రంగా అత్తను చూస్తూ ఉండిపోతారు. పొరుగురులోని తన స్నేహితురాలు ఆ ఊరి పెద్ద అయినటువంటి సావిత్రమ్మను కలుస్తుంది అత్తగారు. తమ ఊరికి నీళ్లను వదలమని అడుగుతుంది. అయినా సరే సావిత్రమ్మ వదలనని చెప్తుంది. ఇలా చేస్తే ఎలా సావిత్రి? నీళ్ళు లేకపోతే ఊరు మొత్తం ఇబ్బంది పడుతుంది కదా. వాళ్ళ క్షేమం కోసమైనా నువ్వు నీళ్ళు వదిలిపెట్టు. ఇక చాలే ఆపమని బడాయి. నువ్వేదో గొప్ప యువరానిలాగా మాట్లాడుతున్నావే. చిన్నప్పుడు నువ్వు పరుగు పందెంలో గెలిచి సంబరపడిపోయావు. ఆ పొగరు ఇంకా తగ్గినట్టుగా లేదే. సావిత్రి, ఏంటా మాటలో? నువ్వు నా మాటిని సహాయం చేస్తావని వచ్చానే. ఇలా చేస్తే ఎలా? సహాయం చేస్తాను, నువ్వు నన్ను ఓడించావనే కోపం నాలో ఇంకా ఉందే. అందుకే మళ్ళీ నిన్ను దేవుడు నా కళ్ళ దగ్గర రప్పించాడు. చిన్నప్పుడు ఆడిన ఆ పరుగు పందెమే ఇప్పుడు పెట్టుకుందాం మళ్ళీ. నువ్వు గెలిస్తే నీళ్ళు నీకే, అదే నేను గెలిస్తే నా దగ్గర నువ్వు సంవత్సరం పని చేయాలి. ఇందుకు నీకు సమ్మతమేనా? అయ్యా, అప్పుడంటే వయసులో ఉండేటోళ్ళం. ఇప్పుడు వయసు అయిపోయింది. ఇప్పుడు పరుగు పందెం అంటే ఎలా సావిత్రి? ఆ ఆటలో గెలిస్తేనే నీళ్ళు నీవి. ఊరు కోసం ఆడతావా ఆడవా అనేది నీ ఇష్టం. అత్తగారు చాలాసేపు ఆలోచించిన తర్వాత పరుగు పందానికి ఒప్పుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ పరుగు పందెం కోసం ఊరి చివర పొలిమేర వద్ద ఉంటారు. అత్త కోసం చూసి చూసి అలసిపోయిన కోడళ్ళు అత్తను వెతుక్కుంటూ అక్కడికి చేరుకుంటారు. ఏంటత్తయ్య ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు కనిపించట్లేదని అంతా వెతుకుతున్నాం. ఇప్పుడు నేను ఊరు కోసం ఒక గొప్ప పని చేస్తున్నానమ్మా. పరుగు పందెంలో పాల్గొంటున్నాను. అయ్యో అత్తయ్య, మీరు పరిగెత్తలేరు. పోటీల నుండి తప్పకుండా అత్తయ్య. ఊరి కోసం పోటీలో పాల్గొని తీరాల్సిందేనే. మీరు చూస్తూ ఉండండి. దాన్ని చిన్నప్పుడు ఎలా ఓడించానో ఇప్పుడు కూడా అలాగే ఓడిస్తాను చూడు. ఇక పందెం ప్రారంభమవుతుంది. సావిత్రి వేగంగా పరిగెడుతూ ఉంటుంది. అత్తగారికేమో పరిగెత్తడం కాస్త కష్టంగా ఉంటుంది. అలా పరిగెత్తే క్రమంలో అత్తగారు కింద పడిపోతుంది. దెబ్బలు కూడా తగులుతాయి. సావిత్రి మాత్రం అదేమీ లెక్క చేయకుండా పరిగెడుతూనే ఉంటుంది. అలా కొంతసేపటికి ఇక అత్తగారు పరిగెత్తలేక ఆగిపోతుంది. అయ్యో చెల్లి, అత్త ఆగిపోయారే. అవునక్క, ఇప్పుడు ఏం చేద్దాం? అత్త ఓడిపోతే సంవత్సరం పాటు ఆ సావిత్రి దగ్గర పని చేయాలంట. పాపం అక్క అత్తయ్య. అత్తయ్యని మనకి గెలిపిద్దామే పద. అని అంటూ కోడళ్ళిద్దరూ అత్తగారి దగ్గరికి వెళ్తారు. ఇద్దరూ చెరువు వైపు నిలబడి అత్తగారి చేతుల్ని తమ భుజాలపై వేసుకుంటారు. అత్తగారిని తమతో పాటుగా పరుగులు తీయిస్తారు. అలా వారు పరిగెత్తి పరిగెత్తి చివరికి సావిత్రిని చేరుకుంటారు. సావిత్రి కూడా బాగా అలసిపోవటం వల్ల పరిగెత్తలేక నిలిచిపోతుంది. ఇంతలో అత్తగారిని తీసుకొని ఇద్దరు కోడళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. ఆ పరుగు పందెంలో అత్తగారు విజయం సాధిస్తారు. శబాషు, నువ్వు ఈసారి ఖచ్చితంగా ఓడిపోతావనుకున్నానే. ఈసారి నిన్ను నీ కోడలు గెలిపించేశారు. ఇప్పుడు ఎవరు గెలిచారన్నది ముఖ్యంగా సావిత్రి. మా ఊరికి కాస్త నీళ్ళు వదిలితే మేము సంతోషంగా ఉంటామే. ఊరు కూడా బాగుండడమే నాకు కావాలి. దయచేసి నాకు సహాయం చేస్తావా? అత్తగారి మాటలకు సావిత్రి బాగా ఆలోచిస్తుంది. అత్త మాట తీరుకు ఫిదా అయిపోతుంది సావిత్రి. ఊరు కోసం కాకపోయినా నేను నీ కోసం నీళ్ళు వదులుతానే. ఇటువంటి కోడళ్ళుంటే ఏ అత్తైనా సంతోషంగా ఉండొచ్చు. నీ కోడళ్ళని చూసి నాకు జలసేస్తుందే, కుళ్ళు కూడా ఉంది. ఇలాంటి కోడలు నాకు లేరే అని. వీళ్లే గనక నీ కోడళ్ళు అయ్యి ఉంటేనా నిన్ను 3 చెరువులు నీళ్లు తాగించేసేవాళ్ళు అని అత్తగారు తన మనసులో అనుకుంటుంది. ఇక పందెం గెలిచిన అత్తగారిని పొగడ్తలతో మెచ్చుకుంటూ ఇద్దరు కోడళ్ళు అత్తగారిని తీసుకొని ఆనందంగా ఇంటికి చేరుకుంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.